కార్యక్రమంలో భాగంగా ఆదోని జిల్లాలో రమేష్ కు ఖచ్చితంగా బీజేపీ తరఫున టికెట్ ఇవ్వవలసిందిగా మా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా పార్టీకి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఆర్యవైశ్యులు ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ కు ముందు వచ్చి కావాలంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా చెప్పుకునే విన్నపం ఏమంటే ఆర్యవైశ్యులకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చరిత్ర ఉంది, మంచి కుటుంబము. అదే వాళ్ళ తల్లి తాతలు కూడా చైర్మన్ గా గతంలో 2-3 సార్లు చేయడం కూడా జరిగింది. రాజకీయంగా మంచి అనుభవం ఉంది కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వేనంగా రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఒకటైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో భాగంగా ఆదోని సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఒకవేళ ఆదోని సీటు బీజేపీకి కేటాయించినా అక్కడ విట్టా రమేష్ అనే ఒక కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో చాలా గొప్ప కుటుంబం, ఉన్నతమైన కుటుంబం. గతంలో మున్సిపల్ చైర్మన్లుగా వివిధ పదవుల్లో వాళ్ళు పనిచేయడమే కాకుండా ఆ పదవులకే వెన్న తెచ్చిన కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి బీజేపీ టికెట్ను కేటాయించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుని హోదాలో నేను ఈరోజు ప్రభుత్వ పార్టీలను నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఆదోనే కాకుండా మిగతా ఎన్ని చోట్ల కూడా రాష్ట్రంలో 10% ఉన్న ఆర్యవైశ్యులకు ఎక్కడెక్కడ వాళ్ళు నిలబడడానికి ముందుకు వచ్చినప్పుడు ఆయా పార్టీలు వాళ్లకు సీట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను. మేము కోరడంలో కూడా ఎందుకంటే మాకు అన్ని రకాల ఇది ఉంది, ఇది అర్హత ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్యవైశ్యులు వాళ్లకు అప్పజెప్పిన పనిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైనా కానీ, ఏ సంస్థలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఏవైనా టెంపుల్స్ కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా సమర్థవంతంగా నిజాయితీగా మా వాళ్ళు చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క పార్టీలు కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి, ఆదోని బీజేపీ సీటును విట్టా రమేష్ కు ఇవ్వాలని చెప్పి, ఆయనకు మీరు కేటాయిస్తే జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆయన గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకొస్తామని చెప్పి, గెలిపించి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. జై హింద్, జై వాసవి మాత. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆర్యవైశ్యులు 8% ఉన్నారు ఓటర్లు. అంటే ఎక్కడైనా సరే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు ఉన్నారు. కావున ఎక్కడైతే ఆర్థికంగా అంగబలంతో రాజకీయ చరిత్ర ఉన్నవారికి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ గుర్తించి మా ఆర్యవైశ్యులకు సీట్లు కేటాయించగా కోరుచుకుంటూ, అలాగే ఈ నంద్యాల జిల్లా పరిస్థితికి వస్తే ఆర్యవైశ్యుల మందరము ఎక్కడైతే ముగ్గు చెప్తామో ఆ నాయకులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఆదోనికి సంబంధించిన విట్టా రమేష్ గారు సీనియర్ నాయకులు, అలాగే వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా రాజకీయ చరిత్ర ఉంది. ఈరోజు అలయన్స్ లో బీజేపీకి కేటాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విట్టా రమేష్ గారికి సీటు కేటాయించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఆయన విజయానికి ఖచ్చితంగా ఆర్యవైశ్యులందరూ కష్టపడి ఆయనకు శాసనసభలో స్థానం కోసం పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. మిత్రులందరికీ నమస్కారము. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము నంద్యాల, కర్నూలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదోనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆదోనిలో విట్టా రమేష్ అనే వాళ్ళు కూడా చాలా మంచి పదవులు చేశారు. వాళ్ళ నాన్న చైర్మన్ గా ఉన్నాడు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది.
వైశ్యులకు కూడా తగిన స్థానం ఇచ్చి ఈరోజు గౌరవించాలని చెప్పేసి కోరుచున్నాము. ఎక్కడైతే సేవకు మారుపేరుగా ఆర్యవైశ్యులు ఉన్నారో అక్కడ మంచి సేవా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి రాజకీయంగా కూడా ఒక సీటు 214 అంటే మనము కలిసి ఉన్నాము ఇంతకుముందు 14 అసెంబ్లీలో, ఈరోజు డివైడ్ అయిపోయినాము. ఖచ్చితంగా ఒక సీటు ఇచ్చి మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల మండలం ఆర్యవైశ్య అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ దత్తాత్రేయ. ఆదోని మిట్టా రమేష్ గారికి బీజేపీ సీటు ఇచ్చి మా ఆర్యవైశ్యులందరినీ దగ్గర తీయాలని బీజేపీ పెద్దలకు అందరికీ నమస్కారంగా కోరుతున్నాము. గెలిపిస్తాము. అట్లే నంద్యాలలో కూడా ఎవరైనా మా ఆర్యవైశ్యులు ఎవరు ఎక్కడ ఏది అడిగినా కూడా ఆ బీజేపీ పెద్దలందరూ దీన్ని గమనించి ముందుగా ఆర్యవైశ్యులందరినీ ముందుకు రానియాలని చెప్పి కోరుకుంటున్నాను. మాట్లాడుతుంటే